మీ పేరండి? మహేష్. ఏం చేస్తారండి? ఆటో. ఎట్లా ఉందండి ఫ్రీ బస్ వచ్చిన తర్వాత? ఎట్లా ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి? బాగాలేదు కానీ గెలవడం మాత్రం నవీన్ అన్న గెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎవరు గెలుస్తారు? నవీన్ యాదవ్. ఎందుకన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎందుకు గెలవాలంటారు? ఆయన ఇక్కడైనా మా మనిషి, ఇక్కడైనా ఇక్కడ మనిషి అయినా ఇక్కడ డివిజన్ లో చాలా సార్లు ఉన్నాడు. ఏ అవసరం ఉన్నా వస్తాడు. మాకు చిన్న అవసరం ఉన్నా వస్తాడు. మంచి కార్యక్రమాలు చేస్తాడా? మంచి కార్యక్రమాలు చేస్తాడు. అర్ధరాత్రి తలుపు కొట్టినా వస్తాడు మాకు అట్లా. ఇప్పుడు వేరే వాళ్ళు అంటే పోయి కలవాలంటే కష్టం. ఆయన అట్లా కాదు. మంచి వ్యక్తి. మెయిన్ అది అన్న అంటే నేనున్నా అంటాడు. అర్ధరాత్రి అయినా వస్తాడు. నేనున్నాను, ఏం టెన్షన్ పడకు అన్నట్టు ఒక హిమ్మత్. ఆయన ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి? ఎట్లా ఉంది? బాగుందా? కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు కానీ ఇక్కడ నుంచి మాత్రం ఆయన వస్తాడు. ఇక్కడ మరి బీఆర్ఎస్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు కాబట్టి మరి ఆయన చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఏమన్నా అంత లేదా? ఆయన మంచి కాన్స్టిట్యూన్సీలో డెవలప్మెంట్ ఎట్లా ఉంది ఏంటి? కార్యక్రమాలు అయితే ఏం లేవు ఆయనది. ఇక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా బాబాయ్? అంటే చెప్పలేము. సానుభూతి ఓట్లు అంటే సింపతి ఓట్లు బీఆర్ఎస్ వైపు ఉండే అవకాశం ఉందా? కొంచెం, కానీ ఎక్కువ శాతం అయితే నవీన్ అన్నకే ఉంది ఆప్షన్. ఇప్పుడు మార్పు బాగుందా? మార్పు అన్నారు, ప్రజాపాలన అన్నారు, ప్రజాప్రభుత్వం అన్నారు. మరి ప్రజాపాలన ప్రభుత్వంలో పథకాలన్నీ మంచిగా ఉన్నాయా? ఎక్కడున్నాయి పథకాలు? ఒక ఫ్రీ బస్ పథకాలు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది మరి? 12,000 ఇస్తావు, వస్తున్నాయా మరి సంవత్సరానికి 12,000? 12,000 లేదు, 10 రూపాయలు కూడా. కిరాయి దొరుకుతుందా బాబాయ్? లేకనే ఇట్లా కూర్చున్నాం కదా ఖాళీగా. ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటికి ఎంత తీసుకెళ్లేటోళ్ళు మీరు? వెళ్తుండే 1,500 తక్కువ. రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇంటికి ఎంత తీసుకెళ్తున్నారు? 500-600. 1000 రూపాయలు లాసా? ఓకే. ఫ్రీ బస్ పెడితే బాగుందా? ఫ్రీ బస్ పెట్టకపోతే బాగుందా? ఎట్లా? ఫ్రీ బస్ పెట్టకపోతే బాగుంటది కదా. కనీసం మీ పొట్టనే నింపాలి కదా. మీ పొట్ట కూడా నిండుతుంది కదా సార్? అంతే కదా. కదా మరి. ఇప్పుడు నిండుతలేదు. బండి ఈఎంఐ 12,000. బండి ఈఎంఐ 12,000 మంత్లీ వచ్చి. మళ్ళీ ఇంకా నా ఖర్చు, మా ఖర్చు, పర్సనల్ ఖర్చు, ఇంట్లో ఖర్చు, స్కూల్ ఫీజు, రెంట్. ఇప్పుడు ఇంట్లో గ్యాస్ సిలిండర్ వచ్చిందా మీ ఇంట్లో? వచ్చింది కానీ సేమ్ రేటే తీసుకుంటున్నారు. సేమ్ రేటా? నేను తగ్గించట్లేదా? ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఏం లేదు, అంతే వస్తుందిగా. 950. అంతేనా? మాఫీ ఏం లేదా? ఏం లేదా. ఓకే. 2,500 వచ్చిందా ఇంట్లో? 2,500 ఎవరికైనా వచ్చిందా? ఎవరికి రాదు. సరే, తులం బంగారం వచ్చిందా? తులం బంగారమా? తులం బంగారం ఇస్తానరుగా. ఎక్కడ తులం బంగారం? గవర్నమెంట్ రాగానే తులం బంగారం అమ్ముకోవాల్సి వస్తుంది మేము. ఏం లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్. కాకపోతే ఇక్కడ నుంచి మాత్రము నవీన్ అన్న ఉంటే మాత్రం ఆయన గెలుస్తాడు. మళ్ళీ ఎవరు సీఎం అవుతారు? మళ్ళీ 28లో ఎవరు గెలిపిస్తారు? ఎవరిని గెలిపిస్తారు? 28లో ఎట్లా ఈయన అయితే రాడు, అందరికి మీకు కూడా తెలుసు. అది కేసీఆర్ సీఎం అవుతారా? పక్కా. కేసీఆర్ కాకపోతే వాళ్ళ కొడుకు కేటీఆర్. ఓకే. ఇక్కడ నవీన్ యాదవ్ గారికి ఎంత మెజార్టీ వస్తుంది బాబాయ్? వస్తాను, బాగానే వస్తుంది ఇక్కడ ఆయనకి మెజార్టీ. బాగానే ఇస్తారా? అతని వైపే ఉన్నారా? ముస్లిమ్స్ కానీ మామూలు కానీ ఎవరు కానీ ఆయన వైపే ఉన్నారు మ్యాక్సిమం. ఎవరు వచ్చినా మ్యాక్సిమం 80% అయినా. 20% చెప్పలేము.